అందరికీ నమస్కారం. సాయిబాబా గారికి సంబంధించి శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో రోహిల్లా అనే భక్తుడు కల్మాన్ చదవడం, ఆ కల్మాని ఆయన బిగ్గరగా చదువుతున్నందువల్ల గ్రామస్తులకి నిద్రాభంగం కలగడం, వారు బాబావారికి ఫిర్యాదు చేయడం, బాబావారు ఆ రోహిల్లాకే సపోర్ట్ చేయడం, దీనికి సంబంధించి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూసినటువంటి కొంతమంది నా సబ్స్క్రైబర్లు, నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేవారు కొన్ని సందేహాలు నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని శ్రీ సాయి సత్యచరిత్ర అనేటువంటి గ్రంథంలోంచి గ్రహించారు. అది కూడా ప్రామాణిక గ్రంథమే. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత్రకు భాష్యం అది నింబాల్కర్ గారు రాస్తే మరాఠీలో, విమలా శర్మ గారు తెలుగులో రాశారు. అది కూడా అద్భుతమైన గ్రంథం. కాకపోతే ఎక్కువ ప్రాచుర్యంలో లేదు, ఎక్కువ మంది సాయి భక్తులకు అది తెలియదు, కాబట్టి కాస్త అయోమయంగా ఉంది. అందువల్ల అదే ఘట్టం శ్రీ సాయి సచ్చరిత్ర మూల గ్రంథంలో కూడా ఉంది. కాకపోతే ఆ వీడియోలో వారికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే తీసుకుని దాన్ని అర్ధాంతరంగా వదిలేశారు. దాని కంటిన్యూషన్ ఉంది. ఆ కంటిన్యూషన్ పూర్తిగా చదివితేనే బాబా అలా ఎందుకన్నారనేది అర్థమవుతుంది. అలా కాకుండా వారికి ఎంతవరకైతే అవసరమో వారి వీడియోకి, వారు చెప్పదలుచుకున్న అంశానికి అంతవరకే చదివి వదిలేసినందువల్ల భక్తులకి కాస్త అయోమయంగా తయారైంది. అందువల్ల నేను ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో ఆ రోహిల్లా కథ ఉంది. అందులో వారు చెప్పినటువంటి భాగాన్ని విడిచిపెట్టి వారు చెప్పనటువంటి భాగాన్ని 130వ ఓవి నుంచి 140వ ఓవి వరకు ఏముందో నేను మీకు చదివి వినిపిస్తాను. కాబట్టి బాబావారు ఎందుకు రోహిల్లాను సపోర్ట్ చేశారు అనేది ఒక అంశం, అలా సపోర్ట్ చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటి అన్నది మరొక అంశం, ఆ కథ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది 3వ అంశం. వాటిని మీరే పరిశీలిస్తే అర్థమైపోతుంది, ఒకరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు సొంతంగా చదివి ఒక అవగాహనకు వచ్చి ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోండి, ఆ అభిప్రాయం ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అనేది నా వ్యక్తిగతమైనటువంటి ప్రతిపాదన ప్రతిసారి కూడా. కాబట్టి 130 నుంచి మొదలు పెడితే రోహిల్లా పిచ్చి పకీరులా కనిపించిన అతనికి బాబాపై అత్యంత గౌరవాదరాలు. తమ మతానుసారంగా కల్మాను చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరమా కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించడం. ఇక్కడ ఇదే పదాలు ఉన్నాయి, మీరు చదవండి. స్ఫురించిన వెంటనే హరినామాన్ని స్మరించడమే ప్రాముఖ్యత, కానీ అది మంజుల స్వరమా మధుర స్వరమా అది ఎలా ఉందనేది అసంబద్ధం. కాబట్టే రోహిల్లా అంత గట్టిగా అరిచేవాడు, నిద్రాభంగం అయ్యేది ఊరు వారందరికీ కూడా. రోహిల్లా ప్రకృతి దత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహో అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడూ ఆనందంగా కల్మా పలికేవాడు. తన మతానుసారంగా హరినామాన్ని వినడానికి ఇష్టపడని వారిని బాబా తమ దరిచేరనిచ్చేవారు కాదు. మరలా ఇంకొకసారి చదువుతాను. హరినామాన్ని వినడానికి ఇష్టపడని వారిని బాబా తమ దరిచేరనిచ్చేవారు కాదు. అందుకనే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఓరికే ఎందుకు తరిమి కొడతారు? దీన్ని బట్టి అర్థమైపోతుంది బాబావారు తటస్థంగానే ఉన్నారు. ఆయన దృష్టిలో హరినామమా అల్లా నామమా ఆయనకేం సంబంధం లేదు, భగవంతుని నామం అయితే చాలు అన్నది ఇందులో భావంగా నాకు అనిపిస్తూ ఉంది. మీరు గమనించండి. మద్భక్త ఎత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్నిద్ర స్థితిలో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నది పద్మపురాణంలో ఉన్నటువంటి ఒక వాక్యంగా చెప్తారు పెద్దలు. ఎక్కడైతే నా భక్తులు భజన చేస్తూ ఉంటారో, నామాన్ని పలుకుతూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని. అదేవిధంగా చద్దన్నమో లేక ఎండిపోయిన రొట్టెనో అడుక్కు తినడం లేదా ఉపవాసం ఉండే రోహిల్లాకు భార్య ఎక్కడిది? ఇది వారు చదవలేదు. ఇది వారు చదవనందువల్ల నిజంగానే అక్కడ భార్య ఉన్నట్టు, ఆ భార్య మీద బాబావారు ఏదో కన్నేసినట్టు, ఆ భార్య ఉంది కాబట్టి ఆయనంటే కూడా ఈయనకి ఇష్టమైనట్టు అలా
ప్రజెంట్ చేశారు దాన్ని ఆ వీడియోలో. కాబట్టి భార్య ఎక్కడిది, అది బాబా వద్దకు వెళ్ళడం ఏంటి అంటే ఇక్కడ వారు చదివింది ఆ కథలో నుంచే, వారు చెప్పిన అర్థం ఆ కథలో నుంచే, ఇప్పుడు నేను చదువుతున్నది ఆ కథలో నుంచే, దాని కంటిన్యూషన్. ఇది మూల చరిత్ర కదండి, వారు చదివింది సత్య చరిత్ర కదా అంటే సత్య చరిత్రలో కూడా ఇదే ఉంది, మీరు కావాలంటే చదవండి, ఇదే భావన ఉంది. కాబట్టి నేను మూల చరిత్ర చదువుతూ ఉన్నా. రోహిల్లా బికారి, పైసాకు కొరగాని వాడు, అతనికి ఎక్కడి వివాహం, ఎక్కడి భార్య, ఇక బాబా బాలబ్రహ్మచారి. ఈ కథంతా మాయా, ఈ కథంతా మాయ అన్నదాన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు. సత్య చరిత్రలో ఏముంది, ఈ కథంతా కాల్పనికమే, వారు చదివిన దాంట్లో అందులో కూడా ఇదే ఉంది. కాబట్టి ఈ కథంతా కల్పించబడింది, ఇదంతా మాయ అని చెప్తూ కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ, గ్రామస్తుల వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ, వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. మరలా కల్మాన్ని ఎందుకు ఆయన చదివించాడు అని అనద్దు, ఆయన రెండూ బ్యాలెన్స్ చేస్తాడు. ఆయన అవతార రహస్యమే అదే మనం చెప్పుకున్నాం కదా. అందువల్లనే సచ్చరిత్రలో అనేక సార్లు చెప్పబడింది, బాబావారు హిందూ అని చెప్పలేము, బాబావారు ముస్లిం అని చెప్పలేము, ఎందుకంటే వారి చర్యలు అలా ఉన్నాయి. ఇది సచ్చరిత్ర ప్రమాణంగా చూసినట్లయితే గనక సచ్చరిత్ర ప్రమాణంగా రెండు పద్ధతులను ఆయన అవలంబించారు. ఈ విధంగా నామస్మరణ యందు ప్రీతి గల రోహిల్లా సాంగత్యం నాకు ఇష్టము అంటే, నామస్మరణ యందు ప్రీతి గల రోహిల్లా సాంగత్యం నాకు ఇష్టము అంటే వారు చెప్పినటువంటి భావం కాదు, ఆయన బలవంతుడు కాబట్టి ఇది కాదు దాని అర్థం. దానికి ఇక్కడ చెప్తున్నారు, దాని కంటిన్యూషన్ చూస్తే అర్థమైపోతుంది. దాని అర్థం ఏంటంటే, నాకు నామస్మరణ ప్రీతి అన్న తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. నామస్మరణ ప్రీతి కాబట్టి నామస్మరణ చేసేటువంటి భక్తుడు ప్రీతి, అంతేగాని ఆ భక్తుడి యొక్క అంగసౌష్ఠవం, ఆయన యొక్క బలం ఇది కాదు ప్రీతి అంటే. దృశ్యం, ద్రష్ట, దర్శనం ఇవి మూడు చైతన్య గణమని భావించే వారికి బ్రాహ్మణుడైనా పటాను అయినా ఉభయులు సమానమే అని మూల చరిత్రలో ఉంది. అందులో సత్య చరిత్రలో స్పష్టంగా ఇంకా బ్రాహ్మణులైనా ముస్లిములైనా అని కూడా ఉంది. కాబట్టి మతపరమైనటువంటిది కాదు ఆయన భావన. భగవంతుని యొక్క నామస్మరణ ఎవరైతే చేస్తారో అది ప్రధానం అన్నటువంటి భావనలో రోహిల్లాకు సంబంధించినటువంటి ఆ కథకి ఆయన ఒక మంచి ముక్తాయింపు కలిపి బోధన చేశారు. అంటే అర్థం ఏంటంటే, మన భావనని బట్టి అందులో ఉండే అక్షరాలు కూడా బోధ చేస్తాయి. అక్షరాలు ఒకటిగానే ఉంటాయి. బాబావారు ఎప్పుడు కూడా ఆయన నర్మగర్భంగానే మాట్లాడేవారు, డైరెక్ట్గా ఏది మాట్లాడేవారు కాదు. అందుకని నా చర్యలు అగాధాలు, నా లీలలు నిగూఢాలు అని అన్నారు ఆయన. మీరు కావాలంటే చూడండి, పరిశీలించండి. ఆయన మసీదులో కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి నాకు కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఎన్నో రోజుల నుంచి నొప్పి నన్ను బాధిస్తూ ఉంది, ఈ బాధ నన్ను విడిచిపెట్టి పోవడం లేదు అని అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, బాబా బాగానే ఉన్నారు కదా, మరి ఎప్పుడు ఈయనకి నొప్పులు వచ్చాయి అనుకుంటారు. కానీ వాస్తవానికి అది ఎదురుగా ఉన్నటువంటి ఒక భక్తురాలు యొక్క మనోగతం. ఆమె ఆ విధంగా నొప్పులతో భరిస్తూ ఉంది, ఆ విషయాన్ని ఈయన వ్యక్తీకరిస్తున్నారు. కాబట్టి ఆయన డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఇది నీకు సంబంధించిందని చెప్పరు. ఇదే వచ్చిన గొడవ. కాబట్టి మహాత్ముల యొక్క మాటల్ని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం ఒకంత కష్టమే. అలా అర్థం చేసుకోవడానికి కాస్త అధ్యయనం చేయాలి, ప్రేమతో భక్తితో చదివితే కాస్త అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఏదో వాదన కోసంగా చదివినట్లయితే కనుక అది అర్థం కాదేమోనని నా భావన. కాబట్టి దయచేసి బాబాకు సంబంధించి ఎవరు ఏ విమర్శ చేసినా తీసుకోండి, దానిని మీరు పరిశీలించండి. పరిశీలించిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి. ఎందుకంటే అది వ్యక్తిగత నిర్ణయం, దానికి ఎవరు బాధ్యులు కాదు. ఒకవేళ బాబావారు ఆ కల్మా చదివినటువంటి విషయంలో తప్పుగానే మాట్లాడారని మీరు అనుకుంటే కనుక మీరు అలా భావించే హక్కు మీకుంటుంది. కాదు బాబావారు ఈ ఉద్దేశంతో అన్నారని మీకు అనిపిస్తే కనుక కాస్త మీ భావాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు దేన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా దేనిని నమ్మొద్దు, పరిశీలించండి, పరిశోధించండి, అధ్యయనం చేయండి, ఆ పైన ఒక నిర్ణయానికి రండి అని కోరుకుంటూ నమస్కారం.